హిమాలయ దేశం నేపాల్లో సంభవించిన మెరుపు వరదలు వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. బోటే కోషి నది ఉప్పొంగటంతో అనేక జిల్లాలను వరద బురద కలిసి ముంచెత్తింది. ఈ జల ప్రయాణానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే హిమనీ సరస్సు బద్దలవ్వడం వల్లే ఈ విపత్తు సంభవించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే తాజాగా వెల్లడించింది. బుధవారం ఉదయం 8:37 సమయంలో టిబెట్లోని గోసాయికుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తొలుత అమెరికా అధ్యయన సంస్థ అంచనా వేస్తుంది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత నమూహం నుంచి భారీ కొండచర్య విరిగిపడినట్లుగా పేర్కొంది. అయితే తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది. అది భూకంపం కాదు. ఈ తరంగాలను దీర్ఘకాలికంగా మేము విశ్లేషించిన అనంతరం కొండచర్యలు విరిగిపడటం వల్లే ప్రకంపనలు సంభవించినట్లుగా తెలింది. హిమనీ సరస్సు బద్దలై భారీ మంచు చర్యలు రాళ్లు పడ్డాయి. దీంతో లింకే నది ఉప్పొంగి బోటే కోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకువచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేస్తుంది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిణామంలో ఉన్న మంచు రాళ్ల చర్యలు విరిగిపట్టినట్టుగా శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వరదలను జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ విశ్లేషించింది. జల ప్రయాణానికి దాదాపు 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లుగా తాము గుర్తించామని తెలిపింది. ఆ వెంటనే భీకర వరద నేపాల్ జిల్లాలను ముంచెత్తినట్లుగా పేర్కొంది. ఈ విపత్తులో ఇప్పటి వరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు విదేశీయులే. భారత్ నుంచి 140 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. అటు టిబెట్ వైపు కూడా వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆ దేశంలో 3 మరణించగా 553 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, ఉన్న నేపాల్ పైన జలకర్గం విరుచుకుపడింది. టిబెట్ లో మొదలైన వరద బురద ఉప్పిన ఉరుములు మెరుపులా వచ్చి మొత్తం నేపాల్ మధ్య ప్రాంతాన్ని మొత్తం తుడిచిపెట్టేసింది. గ్రామాలు పట్టణాల తేడా లేకుండా మొత్తం జల సమాధి అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం దాదాపు 180 మంది మృతి చెందారు. 800 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో దాదాపు 140 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగు వారు. వీరిలో మొత్తం కూడా 37 మంది తెలుగు వాళ్ళు ఉండడం విచారకరం. అయితే ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే నేపాల్ టిబెట్ సరిహద్దులోని బోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, దాండింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనూహ, నవాల్ పారాసి తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా నేపాల్ రాజధాని కాఠ్మండుకు 125 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దులో ఉంటుంది. ఈ మామూలుగా మనకు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే కనుక అక్కడ విధ్వంసం మొత్తం కూడా వరద విధ్వంసం భీతి కొలిసేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగులు పెట్టినా కూడా ఆకస్మికంగా మెరుపులా వచ్చిన వరద వాళ్ళందరినీ కూడా ముంచేసింది. ఇందులో 384 మెగావాట్లను ఉత్పత్తి చేసి 8 జల విద్యుత్ కేంద్రాలు కూడా వరద దాటికి ధ్వంసమయ్యాయి. అంటే మనం చూడొచ్చు ఈ వరద ఉధృతికి నేపాల్, టిబెట్ లో పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ ప్లస్ కమ్యూనికేషన్ సంబంధించిన వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయినట్టు మనకు తెలుస్తుంది. 4 అంతస్తుల భవనాలు, 5 అంతస్తుల భవనాలు కూడా వరద దాటి కొట్టుకొని పోతున్నాయి. పొడవైన వంతెన కూడా తీలిపోయింది ఈ వరద దాటికి. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఇది భూకంపం వల్ల వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫ్ అమెరికా అంచనా వేస్తుంది. బుధవారం ఉదయం 8:37 సమయంలో టిబెట్ లోని గోసాయి కుండా ప్రాంతంలో 4.4 తీవ్రత భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండ చర్యలు విరిగిపడింది. ఈ కారణంగానే లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది బోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో రెయిన్ బాంబ్ అంటాం, ఒక్కసారిగా వర్షం పెద్ద ఎత్తున పడుతుంది. దానివల్ల ఈ కొండ చర్యలు విరిగిపడతాయి. కానీ ఈసారి వర్షం లేకుండానే కేవలం భూకంపం వల్ల కొండ చర్యలు విరిగిపడి ఆల్రెడీ ప్రాజెక్టులు పడడం వల్ల ఇది వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఇక చాలా మంది గల్లంతైన వాళ్ళు విదేశీ పర్యాటకులు ఉన్నారు. గల్లంతైన వాళ్ళు కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లి వస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ చెందిన వారు ఉన్నారు. వారు యాత్ర ముగించుకుని ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది.
వరదల్లో 80 మంది నేపాల్ భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. వాళ్ళలో 44 మంది సైనికులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులు ఉన్నారని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన వారిలో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారు ఉన్నారని చెప్తున్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం నేపాల్ ప్రభుత్వం సైన్యానికి సంబంధించిన 12 హెలికాప్టర్లు వినియోగిస్తుంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు 120 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 35 మంది కాఠ్మండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 డ్రోన్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తోటి భారత్ ప్రధాని మోదీ మాట్లాడారు. మృతులకు సంతాపం తెలవడంతో పాటు మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రిని నేపాల్ భారత్ కు పంపింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఔషధాలు, ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇటు నేపాల్ లో భారత్ ఎంబసీ వద్ద భారతీయుల కోసం ఎవరైనా మన భారతదేశం నుంచి పోయి అక్కడ వరదల్లో చిక్కున్న వాళ్ళ సమాచారం తెలవనాల కోసం నేపాల్ లోని భారత్ ఎంబసీ సంప్రదించడానికి ప్రత్యేక సహాయ కేంద్రాన్ని పెట్టింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఇటు టెలిఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది. అంతేకాకుండా మన ఇటు బీహార్, యూపీలో కూడా అప్రమత్తంగా నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాల్లో కూడా అక్కడి నుంచి వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఇక తెలంగాణలోను కూడా ప్రత్యేకంగా సచివాలయంలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నేపాల్ పర్యటన ఉన్న వాళ్ళ సమాచారం కోసం. ఇది ఓవరాల్ గా నేపాల్ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.